పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభిస్తారు. ఈ రోజు నుంచి మే 10 వరకు బస్సు యాత్ర కొనసాగనుంది. 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర చేస్తారు. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్కు కేసీఆర్ చేరుకుంటారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి యాత్రను ప్రారంభిస్తారు. తెలంగాణ భవన్ నుంచి రోడ్డు మార్గాన నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మిర్యాలగూడ చేరుకుంటారు. మిర్యాలగూడ నుంచి బస్సు యాత్ర సూర్యాపేటకు చేరుకుంటుంది. రాత్రికి కేసీఆర్ సూర్యాపేటలోనే బస చేస్తారు. బస్సు యాత్రలో రోడ్ షోలు, కార్నర్ మీటింగులు ఎక్కువగా ఉండేటట్లు రూట్ మ్యాప్ రూపొందించినట్లు తెలుస్తోంది. 17 రోజుల్లోనే తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలను కవర్ చేసేలా ప్రణాళిక చేసుకున్నారు. మే 10న సిద్దిపేటలో బస్సు యాత్ర ముగింపు బహిరంగ సభ నిర్వహిస్తారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు చెప్పండి. ఎంఎన్ఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు నుండి మే 10 వరకు మొత్తం 17 రోజుల పాటు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు బీఆర్ఎస్ పార్టీ రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. 5 పార్లమెంటు నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని 12 పార్లమెంటు నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటన ఉండబోతుంది. ఈరోజు దక్షిణ తెలంగాణలోని నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మిర్యాలగూడ నుంచి రోడ్ షో ప్రారంభమవుతుంది. సాయంత్రం 5:30 ఈ రోడ్ షో ఉంటుంది. అదేవిధంగా కార్నర్ మీటింగ్ కూడా మిర్యాలగూడలోనే ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్కి కేసీఆర్ రాబోతున్నారు. తర్వాత అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం రోడ్డు మార్గాన బస్ ద్వారాగా నేరుగా మిర్యాలగూడకి వెళ్తారు కేసీఆర్. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి రాత్రి సూర్యాపేటకు చేరుకుంటారు. 7:30 సూర్యాపేట నియోజకవర్గం కూడా నల్గొండ పార్లమెంట్ పరిధిలోనే ఉంటుంది. సో అక్కడ కూడా రోడ్ షో ఉంటుంది. రోడ్ షో తర్వాత కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. రాత్రి జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇంట్లోనే కేసీఆర్ బస్ చేయనున్నారు. సో ఇక మొత్తం 17 రోజుల పాటు సాగే ఈ బస్సు యాత్ర మొత్తం 21 మీటింగులు, కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. దాంతో పాటుగా ఆయా ప్రాంతాలను ప్రజలను అక్కడున్న పరిస్థితులను బట్టి ఏమన్నా వర్షం పరిస్థితులు ఏమైనా ఉంటే మాత్రం రైతులకు సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే మాత్రం నేరుగా వెళ్లేందుకు మొత్తం కూడా ప్రణాళిక చేశారు. ఇప్పటికే దాని యొక్క రూట్ మ్యాప్ సమన్వయకర్త శ్రీనివాసరెడ్డి కూడా దాని యొక్క మొత్తం డీటెయిల్స్ అన్నింటిని కూడా ఇప్పటికే మీడియాకి అందించారు. సో ఏదైనప్పటికీ కూడా మొదటిగా దక్షిణ తెలంగాణలోనే బీఆర్ఎస్ ఎక్కువగా ఫోకస్ చేసింది. ఎందుకంటే ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ మొత్తం 36 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను గెలిచింది 4 స్థానాలే మాత్రం కాబట్టి. సో ఇక ఖమ్మం నుంచి కూడా భద్రాచలం తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లోకి వచ్చారు కాబట్టి సో ఎక్కువగా దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి గల కారణాలు అని చెప్పేసి ఎక్కువగా కేసీఆర్ కూడా దక్షిణ తెలంగాణలోనే ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ బస్సు యాత్ర సిద్ధం చేశారు. సో ఇక ముగింపు సిద్దిపేటలో ఉంటుంది. మే 10న ముగింపు సభ కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోడ్ మ్యాప్కి సంబంధించిన తర్వాత అన్ని నియోజకవర్గాల నుంచి 17 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ప్రజలను తరలించేందుకు కూడా సిద్దిపేటలో బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయబోతున్నారు. సో ఏదైనప్పటికీ కూడా ఈ రూట్ మ్యాప్ అన్నింటినీ కూడా 5 పార్లమెంటు నియోజకవర్గాలు మినహా అంటే చేవేళ్ళ, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, సో ఈ పార్లమెంటుకు సంబంధించిన నియోజకవర్గాల్లో కేసీఆర్ రోడ్ మ్యాప్ అంటే రూట్ మ్యాప్ కానీ అదేవిధంగా కార్నర్ మీటింగ్స్ కానీ రోడ్ షోలు కానీ లేవు. సో ఇక్కడ కేటీఆర్ పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. సో ఇక మిగతా 12 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్ రోడ్ మ్యాప్ ఉంటుంది. సో అదేవిధంగా కార్నర్ మీటింగ్స్ ఉంటాయి. ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడబోతున్నారు. సో ఈరోజు కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఒకవైపు లోక్సభ ఎన్నికలను ఎంతో సీరియస్గా తీసుకోవాలని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి కానీ ఆయా స్థానిక నేతలు పార్టీని వీడి వెళ్ళిపోవడంతో ఇప్పటికే కార్యకర్తలు నిరాశాస్థితిలో ఉన్నారు కాబట్టి సో ఇక కేసీఆర్ కూడా ఏ విధంగా వాళ్ళని ఉత్తేజం పరుస్తారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ సైదులు.